పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 2వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వరకు పవిత్ర వచనములు మరియు 11వ వచనము. 3వ నాడు గలిలయలో కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపెరి. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితాలలో, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మన జీవితాలలో. ఎప్పుడు మనం ఆయనను అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయనని మన జీవితాలలోనికి ఆహ్వానించుకున్నప్పుడు కానాపల్లి పెళ్లివారి వలె. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు అంటే తన మహిమ ప్రదర్శితమగుట కొరకై, తన మహిమ హెచ్చించటం కొరకై, తన మహిమని మనందరం కూడా తెలుసుకోవటం కొరకై. అయితే తన అద్భుతాలను ప్రియులారా ఆయన చేయడానికి కొంతమంది వ్యక్తులని సాధనాలుగా వాడుకుంటాడు, పరికరాలుగా వాడుకుంటాడు, పనిముట్లుగా వాడుకుంటాడు. ఈనాడు మనం చదువుకున్నటువంటి కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసముగా మార్చిన అద్భుతానికి మరియమాతని దేవుడు ఒక పరికరంగా, ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు తన మహిమని మనకు చూపిస్తున్నాడు. ఆనాడు శిష్యులకి, కానాపల్లి పెళ్లివారికి, ఈనాడు మనందరికి కూడా చూపిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా చరిత్ర అంతటిలో కూడా మరియ తల్లిని దేవాది దేవుడు ఒక పరికరముగా, ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా తన మహిమను మనకు చూపించటం కొరకై, తన రాజ్యాన్ని స్థాపించటం కొరకై, తన కుమారుని ఈ లోకానికి పంపించటం కొరకై వినియోగించుకున్నాడు. ప్రియులారా, లూర్దు నగరములో దేవుడు బెర్నదెత్తు ద్వారా చేసినటువంటి మరియమాత అద్భుతం మనందరికీ కూడా తెలిసిందే. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా 1858వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు నుండి ఈనాటి వరకు కూడా ఆ యొక్క ఫ్రాన్సు దేశంలో ఉన్న లూర్దు నగరంలో ఉన్న మరియమాత యొక్క పుణ్యక్షేత్రములో కోటాను కోట్ల అద్భుతాలని దేవాది దేవుడు మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా చేస్తూనే ఉన్నాడు. పిల్లారా, ముఖ్యంగా వ్యాధిగ్రస్తులకి అక్కడ ఎన్నో స్వస్థతలు. ప్రియులారా, వాటిలో కొన్ని లిఖితమైనటువంటివి, రాయబడినటువంటివి, శ్రీసభ చేత అధికార ముద్ర వేయబడినటువంటివి. కొన్ని లక్షల మంది అక్కడ స్వస్థత పొందుతున్నారు. కానీ శ్రీసభ అన్నిటినీ కూడా అధికారికంగా ఇవి అద్భుతమే అని వెంటనే చెప్పేదండి. చాలా జాగ్రత్త పడుతుంది. ప్రియులారా, అటువంటి వాటిలో ఈనాడు మీ ముందు నేను ఒక మహా గొప్ప అద్భుతాన్ని ఉంచబోతున్నాను. ఏమిటి అది? లూర్దుమాత పుణ్యక్షేత్రంలో అతి పిన్న వయస్కుడు, అతి చిన్న పిల్లవాడు పొందుకున్నట్టు అద్భుతం. ప్రియులారా, ఏమిటి అది అంటే 1856వ సంవత్సరంలో, ఇంకా లూర్దుమాత దర్శనం ఇవ్వలేదండి. 1856వ సంవత్సరం జూలై నెలలో ఆ లూర్దు నగరానికి అతి చేరువలో
ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబంలో జస్టిన్ బూహాట్ అనే పిల్లవాడు పుట్టాడు. పుట్టటమే ఒక ఆకారం లేనటువంటి బిడ్డగా పుట్టాడు. తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఎదురు చూసినట్టు ఆ బిడ్డడు ఆ విధంగా జన్మించేసరికి వారి యొక్క ఆశలు ఆవిరైపోయాయి. సరిగా మాట్లాడతల్లా, సరిగా కదలటల్లా, చలనం లేదు. సుమారుగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లవాడు మంచానే పడి ఉన్నాడు. సహజంగా పిల్లవాడు జోగాడటం, పాకటం, నడవటం, నిదానంగా తప్పటడుగులు వేయటం 8 నెలల నుంచి ప్రారంభమైంది. మీకు అందరికీ తెలుసు ప్రియులారా. కానీ ఈ పిల్లవాడు 2 సంవత్సరాలు అయినా కానీ పిల్లవాడు మంచంలోనే పడి ఉన్నాడు. మాటలు, చిన్న చిన్న మాటలు కూడా పలకలేకపోతున్నాడు. ఎదుగుదల అస్సలు లేదు. డాక్టర్లకు చూపిస్తే అమ్మ తన తల్లితోటి ఈ పిల్లవాడు బ్రతకడమ్మా అని చెప్పారు. ఈ పిల్లవాడు బ్రతకడమ్మా అని చెప్పాడు. ఆ పిల్లవాడు జన్మించి 1856వ సంవత్సరంలో జన్మిస్తే 2 సంవత్సరాలు బ్రతికాడు. అలానే ఒక రోగిగా, ఎదుగుదల లేనటువంటి వాడిగా, ఒక ఆ మంచానికే పరిమితమైనటువంటి పిల్లవాడిగా, శబ్దాలు చేయకుండా, మాటలు లేకుండా అలాగనే ఒక మాంసం ముద్దలాగా పడి ఉన్నాడు. డాక్టర్లు 2 సంవత్సరాల తర్వాత అన్నారు ఇదిగో ఈ పిల్లవాడు చనిపోతాడు త్వరలో అన్నారు. అదే రోజుల్లో 1858వ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. 1858వ సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి మరియమాత ఆ లూర్దు నగరంలోనే కొండ గుహలో ప్రియులారా బెర్నదెత్ అనేట్లు అమ్మాయికి దర్శనాలు ఇవ్వటం ప్రారంభించాడు. అక్కడ నీటి కొలనులో అద్భుతాలు చేయటం ప్రారంభించాడు దేవాది దేవుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఇటువంటి సమయంలో ఈ తల్లి ఆ లూర్దు నగరానికి చేరువలోనే ఉంది. ఆ మరియ తల్లి దగ్గరికి వెళ్ళాలనుకుంది. కానీ అక్కడ కొన్ని కట్టుబాట్లు, ఆంక్షలు విధించారు. ఈ తల్లి జూలై నెలలో మరియ తల్లికి అద్భుతాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి, దర్శనాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. జూలై నెలలో ఇంకా అధికారికంగా ముద్ర వేయలేదు. ఆ లూర్దు నగరంలో జరుగుతున్నట్టు మరియ తల్లి దర్శనాల గురించి విని ఈ తల్లి నా కుమారుణ్ణి అక్కడ తీసుకువెళ్తాననుకుంది. విశ్వాసం ప్రియులారా, నా కుమారుణ్ణి ఆ మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రానికి తీసుకుని వెళతాననుకుంది. అదేవిధంగా డాక్టర్లు చూపిస్తే జూలై నెలలో ఆ యొక్క డాక్టర్లు చూపి అమ్మ ఇంకా కొన్ని గంటలు మాత్రం నీ కుమారుడు బతుకుతాడన్నది అన్నారు. ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేక ఆ మాంసం ముద్దలాగా ఉన్నట్టు ఆ కొడుకుని పట్టుకొని మరియ తల్లికి ప్రార్థన చేసుకుంటూ, కేకలు పెట్టుకుంటూ, విశ్వాసంతో ప్రార్థన మొరపెట్టుకుంటూ ఆ యొక్క బిడ్డను తీసుకుని ఆ విధంగా వెళ్ళిపోయింది. మాంసం ముద్దలాగా ఉన్నటువంటి అందరూ వారిస్తున్నారు, అమ్మా చచ్చిపోతాడమ్మా, అలా నడవకమ్మా, ఆ పిల్లవాళ్ళు కొన ప్రాణం ఉందమ్మా, అలా చేయకమ్మా అంటున్నారు. అయినా కానీ ఆ తల్లి విశ్వాసంతో ఆ తల్లి యొక్క దర్శనం ఇచ్చినటువంటి ఆ గుహ దగ్గరికి వెళ్ళి మొరపెట్టి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. ఆ పిల్లవాడిని మరియ తల్లి యొక్క పాదాల సన్నిధిలో ఉంచి ప్రియులారా. ఆ తరువాత ఆ పిల్లవాడిని, అప్పుడు ఆంక్షలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అయినా కానీ మొండిగా ఈ తల్లి ఆ మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రంలో నీటి కొన దగ్గరికి వెళ్ళి ఆ కొన ప్రాణముతో ఉన్నట్టు ఆ పసిపిల్లవాడిని ఆ నీటిలో ముంచేసింది. ఆ నీటిలో ముంచి తల్లి కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేసింది. గొప్ప అద్భుతం ప్రియులారా. కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేసింది, అమ్మా నా కొడుకు నువ్వే బ్రతికించాలి, నీ మీద ఆధారపడ్డానమ్మా అని మరియ తల్లికి మొరపెట్టింది. అందరు కూడా తిడుతున్నాడు ఆమెని. అవును, నిజంగా తిట్టారు. ఆ అద్భుతాన్ని రాసినటువంటి దాంట్లో ఉంటుంది. ఆమెను గద్దించారు. పిల్లవాడు కొనప్రాణంతో ఉంటే చల్లటి నీటిలో, యూరోప్ దేశంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయండి, చల్లటి నీళ్ళు ముంచుతావేంటి, తీయబడిది అంటే ఆ తల్లి నా కొడుకు, నా కుమారుడు, ఆ మరియ తల్లి మీద ఆధారపడ్డాను. ఆ పిల్లవాడిని 14 నిమిషాల పాటు ఆ నీళ్ళల్లో అలాగానే స్నానం చేయించేసరికి ఆ పిల్లవాడిని శరీరము బునుగు రంగులోకి మారిపోయింది. అందరు తిట్టడం మొదలుపెట్టారు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, ఆ పసిపిల్లవాడు అసలే కొస ప్రాణంతో ఉంటే ఆ పిల్లవాడిని చంపేస్తున్నావని తిట్టారు. ఈమె ఎవ్వడి మాట వినలేదు. విశ్వాసంతో మరియ తల్లి మీద ఇంటికి తిరిగి వచ్చింది. వెచ్చని వస్త్రాలతో చుట్టి పెట్టింది. ఆ రోజు సాయంత్రానికి ఆ నల్లగా బునుగ్గా మారిపోయిన శరీరం నిదానంగా తెల్లగా మారడం ప్రారంభించింది. మరునాడు ప్రియులారా, మహా గొప్ప అద్భుతం అండి.
శ్రీసభ అంగీకరించిన అద్భుతం. సైంటిస్టులు చనిపోతాడు, డాక్టర్లు చనిపోతాడని పలికిన పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు, గంతులు వేయటం ప్రారంభించాడు. 2 సంవత్సరాల పిల్లవాడు ఏ విధముగా ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతాడో ఆ విధంగా గంతులు వేసి సహజమైనటువంటి పిల్లవాడిగా మారిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విధంగా మారినటువంటి ఆ పిల్లవాడు 1856వ సంవత్సరంలో జన్మించినటువంటి ఆ పిల్లవాడు ప్రియులారా 1938వ సంవత్సరం వరకు సుమారుగా 80 సంవత్సరాల పాటు 36వ సంవత్సరం వరకు కూడా ఆ విధంగా బ్రతికాడు, జీవించాడు. సహజమైన ఎటువంటి రోగాలు లేకుండా చివరికి సహజ మరణాన్ని పొందుకున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, లూర్దు నగరంలో లూర్దు మాత పాదాల సన్నిధిలో ఇటువంటి అద్భుతాలు కోకొల్లలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమి నేర్పిస్తుంది ఈ సంఘటన? దేవుడు తన మహిమని తన విశ్వాసము కలిగిన బిడ్డలకి నిరూపించుకుంటాడు, ప్రదర్శితం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే ఆ యేసు ప్రభువుని, ఆ మరియమాతని ఏ విధముగా కానాపల్లి పెళ్లివారు ఆహ్వానించుకున్నారో అదేవిధంగా మనం కూడా ఆహ్వానించుకోగలిగితే మన జీవితాలలో కూడా అద్భుతాలు జరుగుతాయి. పిల్లరా, మరియమాత మధ్యవర్తిత్వం, ఆవిడ మనందరూ కూడా గొప్ప సహాయినిగా ఉంటుంది. మన జీవితాలలో దేవుని అద్భుతాలు జరగటానికి ఒక సాధనంగా ఉంటుంది అనే సత్యాన్ని ఈ అద్భుతం మనకు నేర్పిస్తుంది. అలనాడు ప్రియులారా 1858వ సంవత్సరంలో జరిగినట్టు అద్భుతం ఈనాడు మనందరి జీవితాలలో కూడా జరిగించటానికి సిద్ధంగా ఉంది. ఈనాటి వాక్యాన్ని పిల్లలు ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనము. 3 దినములు గడిచిన పెదప, క్షమించండి, మూడవ నాడు గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. ఈ మాటల మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 3 దినాలు, 3వ నాడు. ఏంటి 3వ నాడు? మన వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? దేవునికి 1000 దినములు ఒక దినముతో ఒక గడియతో సమానమండి. బైబిల్లో చెప్పుద్దండి ఆ విషయాన్ని. ఇక్కడ మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. యోహాను గారి యొక్క సువార్త గూఢార్థాలతో, పరమరహస్యాలతో, లోతైన భావాలతో ఉంటుందండి. ఒక్కొక్క మాటల్లో బలమైనటువంటి పరమార్థం దాగి ఉంటుంది పిల్లారా. 3వ నాడు అంటే యోహాను గారి యొక్క అర్థం ఏంటి? 1వ రోజు ఎప్పుడంటే దేవుడి సృష్టిని కలిగించిన రోజు. 1వ రోజుని దేనితో పోలుస్తారంటే దేవుడి సృష్టిని కలుగజేసినట్టు రోజు. మరి 2వ రోజు మానవుడు పాపములో పడిపోయి శాపానికి గురి అయిన రోజు. 3వ నాడు క్రీస్తు ప్రభువు లోకాన్ని నూతనీకరించిన రోజు. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం ఈ వాక్యాన్ని. 3వ నాడు గలిలయలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. 3వ నాడు యేసయ్య తన మహిమని, దేవుని యొక్క మహిమని ప్రదర్శితం చేయబోతున్నాడు. 3వ నాడు మానవాళి యొక్క కొరతను తీర్చబోతున్నాడు. 3వ నాడు యేసు ప్రభు మానవుని యొక్క వేదన, బాధ తొలగించబోతున్నాడు. ఈ 3వ నాడే మానవాళికి రక్షణ వచ్చిన రోజు, మానవాళికి శాపము తొలగిన రోజు, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన రోజు, మానవాళిని రక్షణతో నింపినటువంటి రోజుగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, కానాపల్లి పెళ్ళి అనేటువంటిది సకల మానవాళికి సాదృశ్యంగా ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మానవ లోకం ఏ విధంగా ఉంది అనే దానికి ఈ కానాపల్లి పెళ్ళి ఒక గురుతుగా, ఒక సింబల్గా, ఒక సాదృశ్యంగా ఉంది ప్రియులారా. దేవుడు మానవాళి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ మానవాళి వేదనాపూరితంగా మారిపోయింది, నిరాశ నిస్పృహతో నిండిపోయింది, ఆశ లేనటువంటిదిగా మారిపోయింది. పెళ్ళి ఏ విధంగా ఉండాలండి? సంతోషంగా ఉండాలి, జనరంజకంగా ఉండాలి, అందరూ ఆనందించాలి. కానీ కానాపల్లి పెళ్లి విందులో ఒక భయంకరమైన సమస్య ఏర్పడింది. మానవాళి కూడా ఆ విధంగా మారిపోయింది ప్రియులారా.
ఈనాడు మీరు అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియాకి వెళ్ళండి, లాస్ ఏంజల్స్కి వెళ్ళండి. ఏం జరుగుతుంది? కొన్ని వేల లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. కార్చిచ్చు రగులుకుంది. ఏం జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? యేసయ్య పుట్టినటువంటి బెత్లెహేము నగరానికి వెళ్ళండి, అక్కడే క్రిస్మస్ పండగ లేదు. లోకం ఏ విధంగా ఉంది? భయంకరంగా తయారయ్యింది. అటువైపు ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి ఆ వేదన మరణ హోమాన్ని చూడండి ప్రియులారా. ఏం జరుగుతుంది? వేదన. అక్కడికెందుకు? మీ అందరి కుటుంబాలను చూడండి పిల్లారా. నాతో ఎంతోమంది తల్లులు తండ్రులు పంచుకుంటున్నారు వారి యొక్క వేదనని. కొన్నాళ్ళ క్రితం నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, నాకు బ్రతకాలం లేదు స్వామి, నా జీవితం అంతా సమస్యల వలయంగా మారిపోయిందని చెప్పాడు. ప్రోత్సహించాను, దేవుని యొక్క ఆశను అతనిలో కలిగింపచేశాను పిల్లారా. మరొక తల్లి నాకు ఫోన్ చేసి, నేను కన్న బిడ్డడే, నేను అన్నీ చేసినటువంటి వాడే, నాతో మాట్లాడతలేదు స్వామి, నన్ను దూరంగా ఉంచాడు స్వామి. వేదన కుటుంబాలలో, బాధ కుటుంబాలలో ప్రియులారా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ 2025వ సంవత్సరంలో మనం ధ్యానించటం కొరకై ఒక పత్రాన్ని రిలీజ్ చేశాడు. ఒక పత్రాన్ని మనకు అందించాడు. దాని పేరు ఏంటంటే స్పెస్ నాన్ కాన్ఫుందిత్. స్పెస్ నాన్ కాన్ఫుందిత్ అంటే నిరాశ కలిగింపున నిరీక్షణ. నిరాశ కలిగింపున నిరీక్షణ. క్రైస్తవుడు అనేటువంటి వాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు నిరాశ కలిగింపునటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మాకు తోడుగా ఉంటే, దేవుడు మాతో ఉంటే మాకు ఎటువంటి నిరాశ కలగదు అనే ఆశాజనకమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆ లేఖలో మనందరి కూడా చెప్పడం జరిగింది. రానున్న దినాలలో ప్రియులారా, ఈ స్పెస్ నాన్ కాన్ఫుందిత్ అనేటువంటి నిరాశ కలిగింపున నిరీక్షణ గొప్ప రచన ప్రియులారా. ఇది మానవాళి నిరాశలో నిస్పృహలో ఉంది. అటువంటి మానవాళికి దేవుడు ఏ విధంగా నిరాశ కలిగింపున నిరీక్షణను ఇస్తున్నాడు అనే దాని గురించి రానున్న రోజుల్లో నేను ఒక 4-5 టాక్స్ ఇవ్వబోతున్నాను, 4-5 వాక్య పరిచయాలు చేయబోతున్నాను. మిస్ కామాకండి, గొప్ప అద్భుతంగా ఉండబోతున్నాయి. వాటిని ఆల్రెడీ నేను కొంతమంది సిస్టర్స్కి, అదేవిధంగా కొంతమంది యానిమేటర్స్కి నేను ఇవ్వటం జరిగింది. రానున్న కాలంలో వాటిని ఇవ్వబోతున్నాను. ఈ విధంగా నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి లోకములోనికి ప్రియులారా మనందరం ఆహ్వానించవలసినటువంటిది మరియమాతని, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువుని. ఇదిగో కానాపల్లి పెళ్లిలో అద్భుతం జరగాలి. ఎందుకంటే అక్కడ నిరాశ కలిగింది కాబట్టి, లోటు కలిగింది కాబట్టి, కొరత కలిగింది కాబట్టి, అక్కడ కొలత కలిగింది కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుంటే 3వ నాడు గలిలయోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగను. యేసు తల్లి అచ్చట ఉండెను. ఈ మాట చాలా ముఖ్యమైందండి. అద్భుతం చేయటం కంటే కూడా ఈ మాట చాలా ముఖ్యమండి. యోహాను గారు ఎందుకని యేసు తల్లి అక్కడ ఉండెనని ఎందుకు పలకాలండి? అసలు జాగ్రత్తగా ధ్యానించండి. యోహాను గారు కావాలని సువార్తను రాస్తూ యేసు తల్లి అచ్చట ఉంది అని ఎందుకు చెప్పాలి? అసలు చాలామంది అంటుంటారు కదా, మరియ తల్లిని అవసరం లేదని అంటుంటారు కదా. బట్ యోహాను గారు కావాలని ఈ వాక్యాన్ని ఎందుకు రాశాడు? యేసు తల్లి మరి అచ్చట ఉన్నది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మొదటి వాక్యములోనే 3వ నాడు కానాపల్లిలో ఒక పెళ్లి జరిగిందని చెప్పిన వెంటనే యేసు తల్లి మరి అచ్చట ఉన్నది అని యోహాను గారు ఎందుకు చెప్తున్నారు? మీరు గుర్తుపెట్టుకుంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26-27 వచనాలు మనం చదువుకుంటే అక్కడ కూడా యోహాను గారు ఏమంటారంటే యేసు తల్లి మరి అచ్చట ఉండెను అని పలుకుతారు. మాటలు చాలా భావగర్భితమైనటువంటివి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోహాను గారు సువార్త ప్రారంభంలో ఆ కానాపల్లి పెళ్లి దగ్గర, ఆ కానాపల్లి పెళ్లిలో యేసు తల్లి అచ్చట ఉండెను అని చెప్పారు. మరలా మనం అదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనము, వారు అటులనే చేసిరి, యేసు సిలువ వేసిన చెంత ఆయన తల్లి ఉండెను. చాలా ముఖ్యమైన మాటలండి. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో యేసు తల్లి అచ్చట ఉండెనని పలుకుతున్నారు. అక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో యేసు తల్లి అచ్చట ఉండెను, సిలువ చెంత యేసు తల్లి అచ్చట ఉండెను. ఏం జరుగుతుంది ఇక్కడ?
ఇక్కడ మరియ తల్లి ఇక్కడ ఉంది కాబట్టి నీటిని ద్రాక్షారసముగా మార్చి అద్భుతం చేస్తే, అక్కడ మరియ తల్లి అచ్చట ఉండెను, తన రక్తాన్ని మనకి పానంగా ఇచ్చాడు. ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చాడు. చాలా భావాలతో కూడుకున్నటువంటిది పిల్లారా. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ ఇన్వైటెడ్ ఫర్ ద మ్యారేజ్ ఫంక్షన్. యేసు ప్రభు, మరియ తల్లి, శిష్యులు అక్కడ ఉన్నారు. ప్రత్యేకంగా మరియ తల్లి అక్కడ ఉందని మెన్షన్ జరిగింది, చెప్పబడింది పిల్లారా. కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మరియమాతని, యేసు ప్రభువుని ఆహ్వానించుకోవాలి. ఒక పిల్లవాడు సండే స్కూల్ అయిపోయింది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత బహుమానాలు ఇచ్చేటువంటి సమయం వచ్చింది. ఆ విచారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫంక్షన్లో ఉన్నారు. పూజ అయిపోయింది, సండే స్కూల్ అయిపోయింది. ఎవరికైతే ఆ బైబిల్ క్విజ్లో ఫస్ట్ వచ్చినాయో ఆ పిల్లలందరికీ, ప్రైమరీ స్కూల్ వాళ్ళకి, హై స్కూల్ కూడా కాదు, 3వ తరగతి లోపు చిన్న పిల్లలకి ఆ యొక్క స్టేజ్ మీదకి ఆ పిల్లవాడిని పిలిచాడు. ఉదాహరణకి క్రిస్టఫర్ అనే పిల్లవాడిని స్టేజ్ మీదకి పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ బహుమానాలు ఇచ్చేటువంటి పిల్లవాడిని మాట్లాడుతున్నారు ఫాదర్ గారు. అందరి ముందు విచారణలో ఉన్నట్టు క్రైస్తవులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ రోజున ఫాదర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నామంటే, ఇప్పుడే మా క్యాటకిజం క్లాస్ అయిపోయింది ఫాదర్ అని. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి చదివేవాడు. ఇప్పుడే మా క్యాటకిజం క్లాస్ అయిపోయింది. వెరీ గుడ్, నీకు క్యాటకిజంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని ప్రైజ్ ఇచ్చిన తర్వాత నీకు ఒక ప్రశ్న అన్నారు ఫాదర్ గారు. ఏంటి అన్నాడు పిల్లవాడు. ఈరోజు క్యాటకిజంలో ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు? మీ క్యాటకిజం టీచర్ గారు ఏం చెప్పారు సండే స్కూల్లో అని చెప్తే, సత్యోపదేశ సంక్షేమంలో ఏం చెప్పారంటే, ఆ పిల్లవాడు అన్నాడు, ఈరోజు మాకు సత్యోపదేశ సంక్షేపంలో ఖానాపల్లి పెళ్లి గురించి చెప్పారు అన్నారు. ఏం నేర్చుకున్నావు, నీకేం అర్థమైంది అని అడిగారు. ఆ చిన్న పిల్లవాడికి ఏమర్థమైందండి ఖానాపల్లి పెళ్లి గురించి? ఆ పిల్లవాడు కాసేపు అటు ఇటు ఆలోచించుకున్నాడు. మళ్ళీ ఫాదర్ గారు అడిగాడు, నీకు ఇవాళ ఆ సండే స్కూల్లో ఆ ఖానాపల్లి పెళ్లి గురించి ఏమర్థమైంది అన్నాడు. ఇంకా పిల్లవాడు ఏం చెప్పాలో అర్థం కాక చివరికి ఒకటే మాట అన్నాడు. ఏంటంటే, ఆ జనం కళ్ళు చూసుకుంటా చిన్న పిల్లవాడు, మీలో ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే మరియ తల్లిని యేసు ప్రభువుని ఆహ్వానించండి, కష్టాలు తీరుతారని చెప్పి వెళ్ళిపోయాడు నవ్వుకుంటా. నిజమే కదా పిల్లారా. ఖానాపల్లి పెళ్లి మనకు నేర్పించేది ఏంటి? వివాహములో, కుటుంబములో యేసు ప్రభు, మరియ తల్లి ఉండాలి. అవును ప్రియులారా. ఇక్కడ తరువాత ముందుకు వెళితే ఏం జరుగుతుంది ప్రియులారా? 3వ వచనములో, అతడు ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిదండి. ఎందుకనంటే అక్కడ చాలామంది ఆహ్వానించబడ్డారు వివాహానికి. ఎవరు కూడా చుట్టపు చూపుగా మాత్రమే వచ్చారు, కానీ అక్కడ ఒక సమస్య ఉందని గుర్తించలా. ఆశ్చర్యం ఏంటంటే, అక్కడున్న పెళ్లి పెద్ద కూడా తెలియదండి సమస్య ఏర్పడుతుందని. లోకం ఇలాగా ఉందండి. ఏంటి, మనం సమస్యల్లో ఇరుక్కోబోతున్నాం, కష్టాల్లో ఇరుక్కోబోతున్నాం, మనం తెలుసుకోవటం లేదండి. మనకు బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు తీర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? లోకానుసారమైనటువంటి విధానానికి అలవాటు పడుతున్నాం. తాగుడు, కష్టాలు తీరటానికి తాగుతున్నా. స్వామి, ఎందుకు తాగుతున్నావయ్యా? నా భార్య మీద విరక్తి కలిగింది, నా పిల్లల మీద విరక్తి కలిగింది. ఎందుకు తాగుతున్నావయ్యా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు తాగుతున్నావయ్యా? రోజంతా కష్టపడ్డాను. అసలు ఇవి కరెక్ట్ అయిన రీజన్సేనా? వాడికి ఆర్థిక ఇబ్బంది ఉందనుకోండి, తాగటం వల్ల ఏమైద్ది? ఒళ్ళు గుల్ల ఇంకా ఇల్లు గుల్ల ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో పోతాడు. భార్యతో గొడవ అయింది అనుకోండి, ఇంకా వెళ్ళి తాగాడు అనుకో, ఇంకా ఏమైతే ఇంకా గొడవ పెరుగుద్దండి. అవునా కాదండి? సమస్యలు వచ్చాయి, కష్టపడ్డాడు, పనిచేశాడు కాబట్టి తాగుతున్నానండి, ఒళ్ళు పులిసిపోయింది కాబట్టి. అబద్ధం అండి ఇది. తాగుతున్నాను అంటాడు, కానీ దానివల్ల ఏమైంది? ఇంకా ఆరోగ్యం ప్రమాదంలో పడిపోద్ది కదండి. ఇవన్నీ కరెక్ట్ రీజన్స్ కాదు, లోకం మాయ చేసే రీజన్స్. ఇంకా ఈ మధ్యలో కొత్త వాదనలు వస్తున్నాయండి. ఏంటి? కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పచ్చి అబద్ధం అంటండి, పచ్చి అబద్ధం అంట ప్రియులారా. ఇది ఒక ఉదాహరణగా అందరికీ అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నానండి. మానవుడు ఏ విధంగా
తాను సమస్యను అలాగానే కప్పిపెట్టుకొని ఆనందంతో నిండాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఖానాపల్లి పెళ్లిలో భయంకరమైన సమస్య వచ్చింది. వారి యొక్క సిద్ధాంతం ప్రకారం, వారి యొక్క పద్ధతుల ప్రకారం వివాహంలో ద్రాక్షారసం ఇవ్వటం ఒక సంప్రదాయం, ఆనవాయితీ. అది అయిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి కల్పించుకుంది, మరియమాత కల్పించుకుంది. మరియమాత సహాయం చేయడానికి సన్నద్ధమయ్యింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు జీవితంలోని మనం పోల్చుకుంటే, యేసుప్రభు జీవితాన్ని మనం పోల్చుకుంటే 3వ దినము, ఇందాక 3 దినాల గురించి మనం తెలుసుకున్నాం కదా. సృష్టి, పాపంలో పడిపోవటం, మరలా నూతనీకరించబడటం, 3 దినాలు. ఇక్కడ యేసుప్రభు జీవితాన్ని 3 దినాలుగా మనం పోల్చుకుంటే, మొదటి దినం యేసుప్రభు పుట్టుక, మరియతలు అక్కడ ఉంది. రెండవది యేసుప్రభు తన యొక్క అద్భుతాన్ని, మొదటి అద్భుతాన్ని, బహిరంగ జీవితాన్ని ప్రారంభించటం, మరియతలు అక్కడ ఉంది. 3వ దినం ఎక్కడ? సిలువ మీద మరణాన్ని ద్వారా రక్షణ ప్రసాదించటం. 3వ నాడు కూడా మరియతలు, అంటే ఆ సిలువ చెంత కూడా మరియతలు అక్కడ ఉంది. ఏ విధంగా చూసినా కానీ ప్రియులారా, గొప్ప పరమార్థంతో కూడుకున్న వాక్యం. మరియమాత అక్కడ ఉంది. వారికి ద్రాక్షారసం లేదు అని చెప్పింది. 4వ వచనంలో, స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదు. ఈ మాటను పట్టుకుంటారు కొంతమంది. వాటి జోలికి మనం వెళ్ళొద్దండి. మనం ఆ యొక్క వాక్యం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారికి ద్రాక్షారసం లేదని యేసయ్యతో ఆమె చెప్పింది. ఇక్కడ స్త్రీ అనే పదాన్ని వాడుతున్నాడు యోహాను గారు. స్త్రీ అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే, పాత నిబంధన గ్రంథంలో అక్కడ దేవుడైనటువంటి యావే అవ్వ ఆదాములు ఇద్దరూ కూడా పాపంలో పడ్డప్పుడు, స్త్రీకును నీకును వైరము కలుగును, స్త్రీ సంతతికి నీ సంతతికి తీరని వైరము కలుగు, స్త్రీ అనే పదాన్ని వాడారు. కాబట్టి ప్రియులారా, ఈ పదాన్ని మీరు మన ప్రొటెస్టెంట్ సహోదరుల యొక్క బైబిల్లో చదవండి. అమ్మా అది నాకేమి నీకేమని రాస్తారు. తప్పండి, అది అమ్మా కాదు రాయాల్సింది. గ్రీకు భాషలో స్త్రీ అనే వాడతారు యోహాను గారు. ఎందుకని? అక్కడ పాత నిబంధనలో ఆది ఏవమ్మ పాపము చేసి దేవునికి అవిధేయత చూపించి శాపాన్ని తీసుకొని వస్తే, నూతన వేదములో నూతన నిబంధనలో మరియ తల్లి అయినట్టు నూతన స్త్రీ దేవుడికి విధేయత చూపించి రక్షణ కొని తెచ్చిందని చెప్పటం కొరకై స్త్రీ అనే పదాన్ని వాడారు. పిల్లారా, నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. కానీ మరియ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికింది. ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికింది. ఇక్కడ చూడండి పిల్లారా, మరియ తల్లికి యేసు ప్రభు మీద ఎంత నమ్మకం అంటే, తప్పనిసరిగా అద్భుతాన్ని చేస్తాడు నా కుమారుడు, నేను చెప్పా కాబట్టి. ఇది విశ్వాసం, ఇది నమ్మకంతో మరియమాత ప్రియులారా యేసు ప్రభుని ఆశ్రయించింది. మరియమాత ఒక మధ్యవర్తిగా పనిచేస్తుందండి. మరియమాత తనంతట తానుగా అద్భుతాలు చేస్తుందని ఎక్కడ చెప్పలా, తాను దేవుడని చెప్పలా, దేవతని చెప్పలా. కానీ మరియమాత దేవునికి జన్మనిచ్చిన దేవుని తల్లి. మరియమాత మన కొరకై తన కుమారుని సన్నిధిలో వేడుకునే మధ్యవర్తిని. మరియమాత ప్రార్థన ద్వారా లోకాన్ని రక్షించేటువంటి మధ్యవర్తిని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాత యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండను. 7 పరిపూర్ణమైన సంఖ్య. కానీ 6 రాతి బాణలు ఎందుకు ఉన్నాయి? అక్కడ ఏదో కొరత ఏర్పడి, అన్ని రకాలుగా కొరతలేనండి. అక్కడ అన్ని కొరతలు మీకు చూపిస్తాను. ప్రకారం ఏంటంటే 6 రాతి బాణలు ఉండి 7 ఉండాలి కదా, 6 ఎందుకున్నాయి? ఏదో కొరత ఉంది అక్కడ. తరువాత ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును, ఆ బాణలను నీటితో నింపండి అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు ఆ అంచుల వరకు నింపిరి. ఇక్కడ శుద్ధీకరణకై, దేనికోసం అంటే శుద్ధీకరణకై. ఇశ్రాయేలుల సంప్రదాయం ప్రకారం, యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం వివాహానికి వెళ్ళేటప్పుడు శుద్ధీకరణ ఉంటుందండి. మనం చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం కదా. ఇంటికి వచ్చినటువంటి పెద్దలకి, ఇంటికి వచ్చినట్టు బంధువులకి కాళ్ళు కడగటానికి నీళ్ళు ఇస్తారు కదా. అది మన యొక్క సంప్రదాయం ప్రియులారా. అక్కడ కూడా వారి సంప్రదాయం ప్రకారం శుద్ధీకరణ ఉంటుందండి. పెళ్లిలోకి వెళ్ళేటువంటి కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, అది నోటిని పొక్కలించడం, ఈ విధంగా ఏదైనా కావచ్చు కాక వారికి సంప్రదాయాలు ఉంటాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే మొహం కడుక్కోవటం ఇదంతా కూడా ఉంటుంది పిల్లారా. దానికోసం నీళ్ళున్నాయి. కానీ ఇక్కడ ఉంది 7 ఉండాల్సింది 6 ఉన్నాయి. రెండవది, ఆ బాణలు ఖాళీగా ఉన్నాయి. ఎంత బాధాకరమైన విషయం చూడండి. వాటిని నీటితో నింపండి అని యేసుప్రభు ఎందుకు చెప్పాడు? అవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి.
అక్కడ మరలా కొరత ఏర్పడుతుంది. ప్రియులారా, నేను ప్రారంభంలో చెప్పాను, కానాపల్లి పెళ్ళి ప్రస్తుతం ఉన్నటువంటి మానవాళికి సూచనగా ఉంది. జరగాల్సింది సంతోషంగా, ఆనందంగా వివాహం, లోక కళ్యాణం. కానీ కొరతలమయంగా, ఇరుకులమయంగా, ఇబ్బందిమయంగా మారిపోయాయి మన కుటుంబాలు. సంతోషంగా, ఆనందంగా ఉండాల్సినటువంటి ఈ దేవుని యొక్క కుటుంబాన్ని ప్రపంచం ప్రియులారా వేదనతో, బాధలతో, శ్రమలతో, లోటులతో, నిరాశతో, నిస్పృహతో కూడుకొని పోయింది. యేసయ్య అటువంటి ప్రపంచంలోనికి వచ్చాడు. వచ్చి నీటిని అతి శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చాడు. ప్రియులారా, నీటిని మధురమైన రసముగా మార్చాడు. మన జీవితాలు కూడా కొరతలతో, వేదనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో నిండినప్పుడు దేవుని మన కుటుంబాలకు ఆహ్వానిస్తే, మన బ్రతుకుల్లోనికి ఆహ్వానిస్తే, మరియమాతని మన కుటుంబాలకి, మన బ్రతుకులలోనికి ఆహ్వానించగలిగితే ఆ మరియమాత తన మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలను చేస్తారు. ఏ విధంగా లూర్దు నగరంలో ఆ యొక్క జస్టిన్ బూహాట్ అనేటి పిల్లవానికి గొప్ప అద్భుతం చేసి ఆ పిల్లవానికి మంచి ఆరోగ్యాన్ని దయచేసిందో మనందరి జీవితాల కొరతను తీర్చివేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఆ కానాపల్లి పెళ్లివారి వలె మరియమాతను ఆహ్వానించుకోవాలి, యేసు ప్రభువుని మన కుటుంబాలకు ఆహ్వానించుకోవాలి. ముగింపు వాక్యం ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి మహిమను ప్రదర్శించను, శిష్యులు ఆయనను విశ్వసించరి. ప్రియులారా, అద్భుతాలన్నిటికీ పరమావధి, అద్భుతాలన్నిటికీ కూడా ఎందుకు చేస్తాడు దేవుడు అంటే ఒకటే కారణం పిల్లరా, దేవుని యొక్క మహిమని మానవాళి చూడాలి. అదేవిధంగా దేవుని విశ్వసించాలి. అద్భుతాలు శారీరక అద్భుతాలుగా మాత్రమే ఉండిపోతే, అద్భుతాల దగ్గరే ఆగిపోతే, దేవుని మహిమ ప్రకటితం అవ్వకపోతే అద్భుతాల వల్ల ప్రయోజనం లేదు. అద్భుతాల వల్ల ప్రయోజనం లేదు. ప్రతి అద్భుతం ద్వారా దేవుని మహిమని శ్లాఘించాలి, దేవుని మహిమ ప్రకటించబడాలి. మనం అపోస్తుల కార్యాలలో ఆ యొక్క అందమైనది అనే ద్వారం దగ్గర అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ప్రియులారా, పేతురు యోహానులు కుంటివానికి స్వస్థతనిచ్చినప్పుడు అతను ఏం చేశాడు? వాడు దేవుని మహిమను శ్లాఘించుచు గంతులు వేశాను. ఇది జరగాలి. దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. నాకు ఒక తల్లి చెప్పింది, అయ్యా నేను చాలా చోట్లకి వెళ్ళాను, పిల్లలు కలగలేదు. నిర్మలగిరి వెళ్ళాను, దేవుడు నాకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతం రీతిగా ఒక బిడ్డను ప్రసాదించాడు. దాన్ని మనం 10 మందికి చాటి చెప్పాలి. బిడ్డలారా, దేవుని మహిమ ప్రకటించాలి, లేకపోతే ఎందుకు? ఇంకా ఇది మన బాధ్యత. ఈనాడు ఆ దేవాతి దేవుని వేడుకుందాం. మన లోపభూయిష్టమైనటువంటి, కొరతలతో నిండినటువంటి, నిరాశ నిస్పృహలతో నిండినటువంటి మన కుటుంబాలలోనికి, మన వ్యక్తిగత జీవితాలకి ఆ మరియ తల్లిని, ఆ యేసు ప్రభువుని రమ్మని ఆహ్వానించుకుందాం. లోపభూయిష్టమై, కొరతలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, నిరాశ నిస్పృహలతో నిండినటువంటి మన జీవితంలో శ్రేష్టమైన ద్రాక్షారసం అంటే అద్భుతాన్ని చేయమని, ఆనందముతో నింపమని, ఆశావహ దృక్పథముతో నింపమని, దేవుని యొక్క కృపలతో నింపమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు కానాపల్లి పెళ్లిలో జరిగిన అద్భుతం ద్వారా మీరు మాకు ఎన్నో వేద సత్యాలను నేర్పించారు తండ్రి. మానవ జీవితం ఇదిగో ఈ కానాపల్లి పెళ్లి వరే ఇరుకులతో, ఇబ్బందులతో, కొరతలతో, నిస్పృహలతో నిండిపోయి ఉంది. ఇటువంటి మానవాళిలోనికి మీరు అడుగుపెట్టి దానిని మనోహరమైన దానిగా మార్చబోతున్నారు. మీకు స్తోత్రాలు. యేసయ్యా, అమ్మ తల్లి మరియమాత, మా గృహాలలోనికి రండమ్మా, మా కుటుంబాలలోనికి రండి తల్లి, మా జీవితాలలోకి రండి యేసయ్యా. మా జీవితాలను మార్చివేయండి, మలచివేయండి, గొప్ప అద్భుతాలుగా మార్చండి. ఈనాడు ఏ విధముగా లూర్దు నగరంలో జరిగినటువంటి ఆ అద్భుతాన్ని ధ్యానించాము, అదేవిధంగా మా జీవితాలలో కూడా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను అద్భుత రీతిగా మార్చమని, మలచమని, వారి జీవితాలలో ఆశను నింపమని, అద్భుత కార్యాలు చేయమని వేడుకొనుచున్నాం. కుటుంబాలలో ముఖ్యంగా
భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి, కుటుంబంలో శ్రమలు ఉన్నటువంటి వారికి నీ ఓదార్పును, నీ ఆశాభావాన్ని, సఖ్యతను, శాంతిని, సమాధానాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందంతో నింపమని వేడుకొనిచున్నాం. అనేక రకాలైన ఆశలతో, అనేక రకాల నిస్పృహలతో, నిరాశలతో బ్రతుకుతున్నారు. ఉద్యోగాలు లేక, సంతానవరం లేక, అప్పుల బాధలలో, ఆశలు లేక, జీవితాలలో అనారోగ్యాలతో ఉన్నట్టు బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వారందరిని దీవించండి. నీ యొక్క అద్భుతాన్ని వారి జీవితాలలో చేయండి. కానాపల్లి పెళ్లి అద్భుతాన్ని చేయండి. అదేవిధంగా ఆ యొక్క లూర్దు నగరంలో చేసిన అద్భుతాలను చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను ఆ దేవాది దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.